జనసేన పార్టీ ఆడపడుచుకు అండగా ఉండే పార్టీ, యువతకి దారి చూపే పార్టీ, రాజకీయ విజ్ఞత కలిగిన వారికి భుజం కాసే పార్టీ, వీటన్నిటినీ కలిసి మేళవించి మీ ఆశీస్సులతోటి మన 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ అధికారంలోకి రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను. అంటే ఇందాక నేను చెప్పినట్టుగా జనసేన పార్టీకి నాయకులు ఎంతమందినా రావచ్చు, వెళ్ళిపోవచ్చు, ఒక రాజకీయ ప్రక్రియలో భాగం. కానీ జనసేనకి ఎప్పుడూ వెన్నంటి అండగా నిలబడేది, వెన్నుదన్నుగా ఉండేది జన సైనికులు. రేపు 2వ తారీఖు నుంచి శ్రీకాకుళంలో మొదలుపెట్టి జనసేన రాజకీయ శిక్షణ తరగతులు ప్రారంభమవుతున్నాయి. ప్రతి నియోజకవర్గం నుంచి ముందస్తుగా 3000 మంది జన సైనికులను ఎంపిక చేశాం. ఎందుకంటే నా మీద మీరు ఇంత అభిమానంతో వచ్చారు, మీ ఇన్ని దశాబ్దాలు మీ ప్రేమ, ఇన్ని దశాబ్దాలు మీ అభిమానం, ఇవన్నీ నాకు మన ప్రాంతాలకి, మన రాష్ట్రాలకి, తెలుగు రాష్ట్రాలకి నేను ఏదో ఒక చేయకపోతే నాకు సంతృప్తిగా ఉండే పరిస్థితిలో నేను లేను. అందుకే నేను ఇక్కడ మీ జన సైనికుల సమక్షంలో కూడా నేను ఇక్కడ మీ అందరినీ కోరుకునేది కూడా ప్రతి ఒక్క నాయకుల్ని ముందస్తుగా మా జన సైనికులకి మీరు దయచేసి కొంత గౌరవం ఇవ్వండి, వారి భావాలను అర్థం చేసుకోండి. ఎందుకంటే నేను పార్టీల మీటింగ్స్లో కూడా చెప్తాను, క్లోజ్ డోర్ మీటింగ్స్లో కూడా చెప్తాను, మీకు గౌరవం ఇవ్వకపోతే నాకు గౌరవం ఇవ్వనట్టే. ఒకసారి జన సైనికుల భావావేశం ఎక్కువ ఉండొచ్చు, కానీ దాని వెనుక అభిమానం, ఆప్యాయత, ఒకసారి ఓవర్ పొజిటివ్నెస్ వల్ల కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు. కానీ నేనేమన్నానంటే మా వాళ్ళందరినీ అర్థం చేసుకోండి. ఎందుకంటే స్వచ్ఛందంగా ప్రేమతో వచ్చేవాళ్ళు, డబ్బుతో వచ్చేవాళ్ళు కాదు జన సైనికులు. తెలుగుదేశం పార్టీ కావచ్చు, అధికార పక్షానికి కానీ ప్రతిపక్షానికి కానీ డబ్బులు ఇస్తే జనం వస్తారు. కానీ జనసేనకి మీరు అభిమానించేస్తారు. నేను ఎందుకు మిమ్మల్ని జన సైనికులు ఎందుకు గౌరవించమన్నాను, ఆడపడుచుని ఎందుకు గౌరవించమని మీ అందరికీ ఎందుకు వినవించుకుంటానంటే మా వాళ్ళు డబ్బులు గమ్మున అయిపోయే వ్యక్తులు కాదు మా వాళ్ళు. కానీ మా వాళ్ళు అప్పుడప్పుడు కొంచెం చిన్న పొరపాట్లే ఉండొచ్చు, భావావేశాలు, మిమ్మల్ని ఒక గబుక్కునేదన్నా మమ్మల్ని నన్ను చూడాలని ఇబ్బంది చేయొచ్చు, ఒక మాట అనొచ్చు. కానీ మీరు పెద్ద మనసుతోటి మా వాళ్ళని కొంచెం అర్థం చేసుకోండి, మా వాళ్ళకి అండగా నిలబడండి. ఎందుకంటే మా వాళ్ళందరూ ప్రేమతోటి, అభిమానంతో, స్వచ్ఛందంగా గుండె కోసి ఇచ్చేసే సైనికులు మా వాళ్ళందరూ. మేము ఒక ఎన్నికల కోసం రాలేదు, మా నాయకులందరూ కూడా చెప్తున్నాను, ఒక ఎన్నికల కోసం రాలేదు, ఒక 2-3 భవిష్యత్తులు మార్చడానికి మేము వచ్చాం, నిలబడటానికి వచ్చాం, పోరాటం చేయడానికి వచ్చాం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.